హాయ్ హలో నమస్తే. వన్ మోర్ మినీ బ్లాగ్తో వచ్చేసింది రోహిణి శెట్టి. మనం చక్కగా ఒకప్పుడు ఆవు పాలు ఆవు పెరుగు తింటూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. కానీ మనకి టీ అనే రూపంలో గేదె పాలు అలవాటు చేసింది ఎవరో తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. నేనైతే వాళ్ళు మసాలా టీ చేస్తున్నా. మసాలా టీలో కూడా చాలా వెరైటీస్ వచ్చింది. నేనైతే కొన్ని వేస్తున్నాను అనమాట మసాలా ఐటమ్స్. అది కూడా దాల్చిన చెక్క, ఇలాచి, చిన్న సైజు అల్లం ముక్క. నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నా చక్కెర బదులు. ఒక చిన్న గ్లాస్ పాలు. ఫైనల్ గా చాయ్ పత్తి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని నేను అందులో పాలు, చాయ్ పత్తి, ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క అండ్ ఫైనల్ గా ఇలాచి వేసుకొని చక్కగా మరిగించుకున్నా. నేను షుగర్ అయితే ముందే వేయను, ఫైనల్ గా మరిగిన తర్వాత వేస్తాను అనమాట. ఆహా, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఎంత మరిగితే టీ అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒక కప్పులోకి ఆర్గానిక్ బెల్లం వేసుకున్నా. మీకు షుగర్ కావాలంటే షుగర్ వేసుకోండి. చక్కగా మరిగించుకున్న టీ మొత్తం ఆ గ్లాస్లో పోసేసుకొని చక్కగా ఒక 2-3 టైమ్స్ మిక్స్ చేసేసుకున్నా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఆగండి. టేస్ట్ అయితే నేను చేయను, ఎందుకంటే నాకు టీ అలవాట్లేదు. ఇది మా చెల్లి టేస్ట్ చేస్తుంది అనమాట. మా చెల్లి టేస్ట్ చేసి చెప్తుంది, సూపర్ అంటే సూపర్ ఉంది అక్క అని చెప్పింది.